తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలువరు గ్రామంలో రామాలయం వద్ద ప్రతిష్ఠించిన వరసిద్ధి వినాయకుడి ఊరేగింపు నిమజ్జనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు ఏడుకొండల రాజు, వెలువర్రు వీర పేరంటాలమ్మ ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు మంతెన రంగరాజు, త్రివేణి దంపతులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, ఉప సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరి రంగరాజు, పెన్మచ్చ రంగప్రసాదరాజు, ముదునూరి వాసు, ముదునూరి నరసింహరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. రుద్రరాజు లక్ష్మీపతిరాజు, ముత్యాలపల్లి అర్జునరావులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ 5 రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినాయి కాబట్టి ఈవేళ గణపతిని ఊరేగింపుగా చేసి ఊరేగింపు అయిన తర్వాత నిమగ్నం చేయటం జరుగును. మా వెలూరు గ్రామంలోని గత 5 రోజులుగా కూడా ఎంతో వైభవంగాని ఈ లక్ష్మీ గణపతి స్వామివారి ఉత్సవాలు గ్రామంలో జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున 5 రోజులు పూజ చేసుకుని 6వ రోజున ఇవాళ ఊరి అన్న సమాధాన కార్యక్రమం ఉదయం పూట జరిగింది. అలాగే ఈ పూట సాయంత్రం పూట ఊరేగింపుగా గ్రామం అంతా కూడా ఊరేగి లక్ష్మీ గణపతి వారు నిమగ్నం జరుగుతుంది. సాయంత్రం నిమగ్నం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వెలువరిలోని గ్రామస్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో అంగరంగ వైభవంగాని లక్ష్మీ గణేశుని ఈ ఊరేగింపుకి పాల్గొన్న వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా మొదటిపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ వినాయకుడు ఆయన దయతోటి ఆయన ఆశీర్వాదంతో మా వెలువరి గ్రామం ఎంతో అభివృద్ధి చెందాలని అన్ని రకాలుగా కూడా అలా మాకు ముఖ్యంగాని ఆక్వాకల్చర్ నా వినాయకుడు అన్ని రకాలుగాని ఏ విధమైన వ్యాధులు రాకుండా అన్ని రకాలుగాని ఆయన చూసి ఈ గ్రామంలో రైతులందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి. అలాగే పేదలు అందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా రఘురామకృష్ణరాజు గారు నాయకత్వంలోని ఈ గ్రామం అంతా ఎంతో అభివృద్ధి చెంది అందరూ కూడా సుఖ సంతోషాలతో కలుగు చేయాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ చక్కగా నిమజ్జన కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వృధా ఖర్చును తగ్గించి మూగజీవుల ఆకలి తీర్చడానికి తమ వంతు కృషి చేయాలని భీమడోలు మండల శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వర్ధినేడి సత్యసాయి పిలుపునిచ్చారు. గురువారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం జి కొత్తపల్లి అటవీ ప్రాంతంలో వానరాలకు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సత్యసాయి తన సొంత నిధులతో వానరాలకు మొక్కజొన్న పొత్తులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా అటవీ ప్రాంతంలోని వానరాలకు ఆహారం దొరకడం కష్టంగా మారిందని, తాము నెలకు 1-2 సార్లు వచ్చి ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ఏలూరు, ద్వారకా, తిరుమల, భీమడోలు పరిసర ప్రాంతాల వారు బాధ్యతగా మూగజీవాలకు ఆహారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టిక్కరింగ్ శివ తదితరులు పాల్గొన్నారు. గొల్లగూడెం, దోబిచెర్ల, ద్వారకా, తిరుమల, జంగారెడ్డిగూడెం ఈ రోడ్లో అడవి ప్రదేశంలో వానరాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇంచుమించుగా నెలకొకసారి ఆహారం, శనగపప్పు, మొక్కజొన్న పొత్తులు, పుచ్చకాయలు వగైరా తీసుకొచ్చి వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ అడవుల్లో ఆహారం దొరక్క ఇవన్నీ కూడా అలమటించిపోతాయి ఆకలికి. ఇది చూడలేక చేస్తాం. అలాగే మాలాగానే కొంతమంది మంచినీరు కూడా తొట్లు కట్టి పోస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రజలు
మనం రకరకాల ఖర్చు పెడుతూ ఉంటాం. పుట్టినరోజులని, మ్యారేజ్ డే అని, ఇలాగ ఇవన్నీ మనం ఏవో కార్యక్రమాలు చేసుకుంటే దానికన్నా ఎక్కువ ఇలాగ వచ్చి చక్కగా బండి మీద కారు మీద వచ్చి వీటికి ఈ మూగజీవాలకు ఆహారం ఇస్తే చాలా బాగుంటుంది. మనకి అదొక రకమైన ఆనందం, తృప్తి కూడా ఉంటుంది. మనం మామూలుగా ఫంక్షన్ చేసుకుంటే అది వేరుగా ఉంటుంది, దానిలో లేని తృప్తి వీటిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇలాగా ఈ సేవా కార్యక్రమాలు ఇలా చేసుకుని మూగజీవాలను ఆదుకుంటే బాగుంటుందని నాకు కోరిక. పేదలను ఆదుకోవడంలో మెగా కుటుంబం ఎప్పుడు ముందుంటుందని, వారి స్ఫూర్తితోనే ఎన్నో ఏళ్లుగా తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సీనియర్ నాయకులు సూరవరపు కృష్ణార్జునరావు పేర్కొన్నారు. ఏలేరు వరద కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సూరవరపు కృష్ణార్జునరావు తన సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఏలేరు వరద కారణంగా ఇబ్బంది పడుతున్న పిఠాపురం పట్టణ ప్రజలకు, పలు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులను కృష్ణార్జునరావు దంపతులు తమ చేతుల మీదుగా అందజేశారు. చిరంజీవి గారు 2009లో వచ్చారు. ఆ యగా ఫ్యామిలీ అంతా కూడా దాన ధర్మాలకి నిర్వచనం అని చెప్పి నేను కూడా ఆనాటి నుంచి కూడా చిరంజీవి ఫ్యామిలీతో పాటు నడుస్తూ అనేక మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా వరద, ఏలేరు కాలం వరద వల్ల 2 కాలంలో మెయింటెనెన్స్ లేక వరద ఊరి మీదకి వచ్చి పట్టదు. దీంట్లో చాలామంది రైతులు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు, అలా కుటుంబీకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఆ యొక్క ఇళ్లలో ఉన్న నివాసులందరికీ కూడా కిరాణా సామాన్లు ఆ కొద్దిపాటి సాయం నేను చూశాను. అదేవిధంగా చాలామంది ఎవరికాలు సాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి అనేక రకాల హామీలు ఇచ్చి వెళ్ళారు, అవన్నీ కూడా త్వరలో నెరవేరుతాయని, అదేవిధంగా కేంద్రం కూడా సాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను వచ్చారు. అన్ని విధాల సహాయ సహకారాలు ఉండడాన్ని, పేదలు ఎవరిని కూడా ఇబ్బంది పడొద్దని, భోజనాలకు కూడా లూట్ లేకుండా డిపార్ట్మెంట్ అంతా సాయం చేస్తుంది. అదేవిధంగా పోలీసు వారు సాయం చేస్తున్నారు. పత్రికా విలేకరులు అందరూ కూడా ఎక్కడికక్కడ మూల ఉన్న వాళ్ళందరినీ కూడా లోనకి వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు లేవని చెప్పగానే మేము ముందుగా అటెండ్ అయ్యి వాళ్ళ సహాయ సహకారం వల్ల అందరికీ భోజనం కూడా అందేటట్టు పాలు, టీలు, పాలు అన్నీ కూడా అందజేస్తున్నాం. అందరికీ కూడా జనాల్ని కంగారు పడొద్దని, ఇంకా 2 రోజులు ఈ వరద ఇంకా ఉంటుంది, రైతులను కూడా కంగారు పడొద్దని ఆల్రెడీ రైతులకు కూడా హామీ ఇచ్చారు. అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 2000 మంది ఆడిటర్లు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందులో ముఖ్యంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లని ఆడిటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కడప నగరంలో చిన్న చౌకలో అన్నమయ్య కడప జిల్లా ఆడిటర్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు సెంట్రల్ రిజిస్ట్రేషన్ల వల్ల ఆడిటర్ల సమస్య ఎదుర్కొంటున్నారని అన్నారు. సెంట్రల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చాలా ఆలస్యమవుతున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర వాణిజ్య అధికారులను కోరుతున్నామని అన్నారు. అధికారుల ఆడిటర్ల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. కడప అన్నమయ్య జిల్లాల నూతన కమిటీ ఏపీటీపీసీఏ నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా మరి ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గౌరవ సలహాదారు ఏపీటీపీసీఏకి షరీఫ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించబడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఆడిటర్లందరూ సుమారుగా 2000 మంది పైగా ఆడిటర్లు మా అసోసియేషన్లో ఉన్నారు. కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతూ ఉంది. మరి అనేక సమస్యలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిటర్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. జిఎస్టీ రిజిస్ట్రేషన్లో ముందుగా జిఎస్టీ రిజిస్ట్రేషన్లో పెడితే కొత్త లైసెన్సులు కావాలని అది స్టేట్ ఆఫీసులు పోతా సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్ అని ఒకటి పెట్టారు. దాంట్లో కొంత లేట్ అవుతూ ఉంది. అదేవిధంగా సెంట్రల్ కూడా పోతూ ఉన్నాయి. ముఖ్యంగా సెంట్రల్కి వెళ్ళినటువంటి జిఎస్టీ అప్లికేషన్స్ అయితే చాలా డిలే అవుతూ ఉంది. వాటన్నిటిని కూడా సక్రమంగా త్వరగా పరిష్కరించాలని మేము కేంద్ర రాష్ట్ర వాణిజ్య పన్నుల అధికారులని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఆడిటర్ల యొక్క సమస్యల్ని సర్వదా విని ఈ యొక్క అధికారులు మా సమస్యలన్నీ పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. అట్లానే రేపు 39వ తారీఖున సెప్టెంబర్ 30కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 44 AB ఆడిట్ రిటర్న్స్ డ్యూ డేట్ కావున ముఖ్యంగా దాన్ని మేము నవంబర్ 30 వరకు పొడిగించాల్సిందిగా పదే ఈ కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను కోరుతా ఉన్నాం. కానీ జిఎస్టీ అధికారులను కూడా 16/4 వచ్చినటువంటి నోటిఫికేషన్ త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి ఆ యొక్క అపరాధ రుసుము నుంచి కూడా మాకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఆడిటర్లు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి ప్రభుత్వం వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే సమస్యల గురించి చర్చించడం జరుగుతోంది. ఇంతకుముందు కూడా ఢిల్లీ లెవెల్లో
మేము ఒకసారి పర్యటించి కేంద్ర సిజిఎస్టీ వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు పెనాల్టీస్ కానీ అపరాధ రుసుము కానీ వడ్డీలు లేకుండా నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. గతంలో కూడా మన ఏప్రిల్లో కూడా 16(4) మీద నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. జిఎస్టీలో యామినిటీ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇలా ఎల్లప్పుడూ కూడా డిపార్ట్మెంట్కు అటు వ్యాపారస్తులకు మధ్య వారధిగా ఉంటూ డిపార్ట్మెంట్ వారికి ఇబ్బంది రాకుండా అటు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా అనేకటువంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. అనేక సమస్యలను కూడా మేము పరిష్కరిస్తున్నాము. మేము ఒకటి చెప్తున్నాం గవర్నమెంట్ వారికి, ఆడిటర్లు ఎప్పుడు కూడా ఆడిటర్ లేనిదే డిపార్ట్మెంట్కు ఆదాయం లేదు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో వస్తుందంటే దానికి కారణం ట్యాక్స్ ప్రాక్టీషనర్సే. అలాగే పేదలైనటువంటి జిఎస్టీ ప్రాక్టీషనర్స్ కూడా ఇళ్ల స్థలాలు కూడా కేటాయించవలసింది కూడా ఇంత కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని ఇంతకుముందు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా గురువారం గణేష్ నిమజ్జనాలు, అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ కమిటీ నిర్వాహకుల పిలుపు. తోరంగి గ్రామ పంచాయతీలో అవినీతి ఆరోపణలపై స్పందించిన అధికారులు, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ అధికారులకు కలెక్టర్ ఆదేశం. భీమడోలులో వాడవాడల వినాయక చవితి మహోత్సవాలు, అన్న సమరాధనకు సహకరించాలంటూ కమిటీల విజ్ఞప్తి. మూగజీవుల ఆకలి తీర్చడానికి సహకరించండి, ప్రజలను కోరిన భీమడోలు మండల శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వద్దినేటి సత్యసాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.